మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విజయవాడకి తరలిస్తున్నారు వంశీని. అయితే ఏ కేసులో వంశీని ఇక్కడ అరెస్ట్ చేశారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు వంశీ. అయితే వంశీ ముందస్తు బెయిల్ పై ఈ నెల 20న కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇవాళ వంశీని ఏ కేసులో అరెస్ట్ చేశారు అనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. అది కిడ్నాప్ కేసా లేదా గన్నవరంలో మట్టి తవ్వకాల కేసా? మరి కాసేపట్లో క్లారిటీ ఇవ్వనున్నారు పోలీసులు. ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు వంశీ. వంశీ ముందస్తు బెయిల్ పై ఈ నెల 20న కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇవాళ వంశీని ఏ కేసులో అరెస్ట్ చేశారు అనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. కిడ్నాప్ కేసా లేదా గన్నవరంలో మట్టి తవ్వకాల కేసా? మరి కాసేపట్లో దీనిపై పోలీసులు ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. మా బ్యూరో చీఫ్ విజయ్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. విజయ్, హైదరాబాద్ లో ఎక్కడ వంశీని అరెస్ట్ చేశారు? ఏ కేసులో అరెస్ట్ చేశారు? హైదరాబాద్ లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అతన్ని ఇప్పటికే విజయవాడ తరలిస్తున్నారు. అయితే కేసు ఏ విషయంలో అనేది హైదరాబాద్ లోకల్ అంటే ఇక్కడ సైబరాబాద్ లో రాయదుర్గం పోలీసులకు ఎక్కడ కూడా పోలీసులకు సమాచారం వల్ల కేవలం పోలీస్ అసిస్టెన్స్ నిమిత్తం అడిగారు. ఎందుకంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి పోలీసులు ఇక్కడ ఒక కేసులో అరెస్ట్ చేశారు కాబట్టి ఇక్కడ లోకల్ పోలీసు నోటీసులో పెట్టాలి. ఎందుకంటే గతంలోనే అనేక సార్లు కూడా చాలా మంది వైసీపీ నేతల అరెస్ట్ సమయంలో కూడా ఇదే రకంగా ఎయిర్పోర్ట్ లో కావచ్చు చాలా చోట్ల కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇదే సందర్భంగా పోలీసులు కూడా లోకల్ పోలీసులు నోటీసులు పెట్టాలని చెప్పిన నేపథ్యంలో రాయదుర్గం పోలీసుల నోటీసులు పెట్టే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఆయన్ని కాసేపట్లోనే విజయవాడకి తరలించున్నారు. ఏ కేసులో అరెస్ట్ చేశారనేది హైదరాబాద్ అటు పోలీసులు క్లారిటీ ఉన్నప్పటికీ కూడా విజయవాడలో నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిలో అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్పారు. ఇప్పటికే ఆయనకు పైన నమోదైన కేసులో కొన్ని కేసులో ఏపీ హైకోర్టులో జడ్జిమెంట్ పెండింగ్ ఉంది. యాంటిసిపేటరీ బెయిల్ కోర్టు ఆయన ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఈ సమయంలోనే ఆయన అరెస్ట్ చేశారంటే ఈ కేసులో ఆయన పైన ఉన్నటువంటి కొన్ని కేసులు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగానే ఆయన అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఎస్ విజయ్, సో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ముందుగా ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడకి తరలిస్తున్నట్లు సమాచారం. అయితే వంశీని ఏ కేసులో అరెస్ట్ చేశారు అన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. 2 నెలల క్రితం ఇలానే వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఇక ఈ రోజు ప్రస్తుతం మనం TV9 స్క్రీన్ మీద విజువల్స్ మనం చూస్తున్నాం. వంశీని విజయవాడకి తరలిస్తున్న TV9 ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇవి. హైదరాబాద్ లో ఏపీ పోలీసులు వంశీని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇదే కారులో వంశీని విజయవాడకు తరలిస్తున్నారు. గచ్చిబౌలి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు పోలీసులు. వల్లభనేని వంశీ ఇంటికి నోటీసులు అంటించారు పోలీసులు. వంశీని విజయవాడ పట్టమట పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.